అలా ఉండి నేను డాక్టర్ జగన్మోహన్ వర్కల, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, పారామితో మైనర్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఇప్పుడు మనని అందరినీ వేధిస్తున్న అంటే భయపడుతున్న సమస్య ఏంటంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ ఈ మహమ్మారిలా మారుతుందా, ఇది మన ఇబ్బంది పెడుతుందా, ప్రాణాలను హరిస్తుందా అనేది క్వశ్చన్. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది కొత్త వైరస్ కాదు. ఇది 2001లోనే నెదర్లాండ్స్ కంట్రీలో గుర్తించారు. ఇది కామన్ గా పిల్లల్లో 6 నెలల నుంచి 12 నెలల పిల్లల్లో అంటే సంవత్సరంలో పిల్లల్లో ఇది సివియర్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫాంట్స్ లో ఇది ఎక్కువ ఎఫెక్ట్ వేస్తూ ఉంటుంది. ఇది ఇలాంటి కేసులు మేము చాలా చూస్తూనే ఉన్నాము. కానీ ఈ మధ్య కాలంలో చైనాలో పర్టికులర్లీ వింటర్ లో వైరస్లు బాగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఇది ఎండ్ ఆఫ్ ద వింటర్ అంటే నవంబర్ డిసెంబర్ లో చైనాలో ఈ కేసులు చాలా ఎక్కువ కేసులు అయ్యి హాస్పిటల్ నిండిపోతున్నాయి అనే వార్తలు చూసి అందరూ భయాందోళనలో పడుతున్నారు. పర్టికులర్ ఇండియాలో కూడా కేసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఏ RNA వైరస్. ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మన ఫొమైట్స్ ద్వారా మనం సేమ్ కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అలానే గాలి ద్వారా మనం టచ్ చేయడం వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అవకాశం ఉంటుంది. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జలుబు, దగ్గు, ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అవ్వడము, ఆయాసం రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ సిమిలర్ టు కరోనా వైరస్ లాగా రెస్పిరేటరీ వైరస్. ఇది కూడా దీనికి సిమిలర్ టు హ్యూమన్ న్యూమోమెటా వైరస్, సిమిలర్ గా RSV అని రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అని ఇంకో వైరస్ ఉంటుంది. అది కూడా ఇలానే పిల్లల్ని వేధిస్తూ ఇబ్బంది పెడుతూ బ్రాంకలైటిస్, బ్రాంకోన్యూమోనియా కాజ్ చేసేసి బేబీస్ కి ఆక్సిజన్ వెంటిలేటర్ అలా అవసరం పడే అవకాశాలు చాలా చూస్తుంటూ ఉంటాము. సో దీని ట్రీట్మెంట్ కూడా ఒక్కోసారి రిబావిరిన్ అనే మందు ఉంటుంది టాబ్లెట్, దాన్ని ట్రై చేశారు. యానిమల్ ట్రయల్స్ లో ఉంది, దానికి రెస్పాన్స్ వచ్చినట్టు మనకి సమాచారం ఉంది. బట్ దీనికి మేజర్ ట్రీట్మెంట్ విల్ బి సపోర్టివ్ కేర్ ఓన్లీ. వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి అబ్సల్యూట్ ట్రీట్మెంట్ ఉండదు. సో అర్లీగా సిమ్టమ్స్ గుర్తించి డయాగ్నోస్ చేసి ఆక్సిజన్ కానీ అలా పెట్టుకోవడం, ఆక్సిజన్ పెట్టడం కానీ, HFNC అంటారు అంటే హై ఫ్లో ఆక్సిజన్ పెట్టడం కానీ, వెంటిలేటర్ కానీ పెట్టాల్సి ఉంటుంది. కామన్ గా ఇది పుట్టిన పిల్లల్లో, చిన్న బరువు తక్కువ పుట్టిన పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్ లో, నెలలు నిండకుంటున్న పిల్లల్లో, లేదా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో, ఆర్ఎల్స్ 65 సంవత్సరాలు అబవ్ ఉన్న అడల్ట్స్ లో, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలోనే ఇది ఎక్కువ సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుంది. యాక్టివ్ గా ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి, యంగ్ వాళ్ళకి సివియర్ గా ఎఫెక్ట్ చేయదు. ఇప్పటివరకున్న వార్తల ప్రకారం అయితే ఇది ఎపిడమిక్ మ్యుటేషన్స్ అయ్యి ఏమైనా మహమ్మారిలా మారే అవకాశం ఉందా అంటే ఎగ్జాక్ట్లీ మేము చెప్పలేము ఇప్పటికైతే. బట్ మనం కేర్ఫుల్గా ఉండడము, SMS, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్ టు కోవిడ్ మనం ప్రోటోకాల్ ఫాలో అవుతే ఇండియా ఈస్ నోన్ అంటే ఇప్పుడు ఎపిడమిక్స్ని, ఇట్లా ఇన్ఫెక్షన్స్ని చాలా వరకు మనం జాగ్రత్తనే కంట్రోల్ చేసాము. లాస్ట్ హిస్టరీ చూస్తే మనం ప్లేగ్ కానీ 1920లో తర్వాత వచ్చే కరోనా కానీ చేసాము. సో మనం భయపడిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముఖ్యంగా వృద్ధులకి, పసిపిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఐసోలేషన్ చేయడం, సో క్రౌడ్లోకి వెళ్ళకపోవడం, మాస్క్ వేసుకోవడం, శానిటైజేషన్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇఫ్ యూ లైక్, సబ్స్క్రైబ్.